కదయ్యా. అయినా ఈ యొక్క పావుగుడ్డ పట్టడానికి వెళ్ళి తలారి వాడిని పిలిచినా పావుగుడ్డ పట్టడానికి వెళ్ళి డాక్టర్ గారి మత్తడి గారు తొందరగా తీసుకొచ్చినా ఇవ్వ కదా. అలాగే వెళ్ళి వచ్చింది కాక. అయ్యో రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ అవునమ్మా అవునమ్మా ఎందుకంటే నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాను కాబట్టి ఏమ్మా నీ బాధ? అదయ్యా నాకు ఎలుక బుద్ధు 6 మంది ఒక సత్తారు కలిగారు కదా. ఆడబాల సత్తారు లేదని ఆ కదిరి కోకిలకు వెళ్ళి ఆ కదిరి దేవుడిని నామడే సారా తలిచిరా. అవును, ఆ కదిరి దేవుడు నా భక్తి మెచ్చి నిమ్మపండు అట్టిపండు నా దోశను పెట్టి వెళ్ళారు. చాలా సంతోషం కదా. ఆ నిమ్మపండు అట్టిపండు పావుగుడ్డ పట్టడానికి తీసుకు వారం శనివారం నాడు మొక్క పొద్దులు ఆచరించి రాత్రి హారి పూజించి 10 గడియలు కూడా కాలేదన్నయ్యా. అప్పుడే నాకు పుట్టినప్పుడు ఎక్కువయ్యాయ్యా. అంటే నీకు మొత్తానికి సొంకాడిపోయినావు, నిమ్మపండు తిన్నావు, అప్పుడే తగ్గిపోతే నాకు ఉంది దాని ముండమయ్యా పెళ్ళాను. ఎన్ని సొంకాడి బియ్యంతో బిడ్డలే బిడ్డకాయ. ఇప్పుడు ఏముండాలి దేశమంతా నాకు తెలియదు. నాదేముంది లేమ్మా అంతా స్వామికయ్యా. అదయ్యా ఏ మాత్రమైనా నొప్పులకు తాళ లేకున్నారు. అవునేమ్మా పావుగుడ్డ పట్టానికి వెళ్ళి డాక్టర్ గారి మంత్రసాని గారు తొందరగా తీసుకురావా. మంత్రసాని కావాలన్నా? అవునయ్యా. ఇప్పుడు అవునయ్యా. అంతేలేమ్మా, చేసేంత చేయించుకున్నావు, అయ్యేంత అయిపోయింది. ఇప్పుడు మాత్రం పోవాల. నేను పరిస్థితి నీది, పనిష్మెంట్ నాది. లేదయ్యా. ఏం చేద్దాంలే అమ్మా, నాకంటే పిచ్చోని చెప్పుకొని పిల్లోని మీరు పెద్దవారు. నాదేముందమ్మా, నీ మాట పక్కనగా నేను వెళ్ళొస్తా, నువ్వు లోపలికి పోమ్మా. లోపలికి పోమ్మా. అరే మన ఇష్టం బావా, ముసలిమ్మకు ఫోన్ చేస్తా. అమ్మగారికి నొప్పులు దేనివల్ల అంటే పావుగుడ్డ పట్ట మేలు శీలం తిన్నాటి భార్య కొండమ్మ గారికి నొప్పులు కాబట్టి ఇప్పుడు మనం యాడికి వెళ్ళాలి? గాలిబడి అంటే ఇంకొకటి అరిమరిస్తూ బాబాయ్. బాబాయ్ ఇప్పుడు అమ్మగారికి నొప్పులు కాబట్టి మనకు మంచి డాక్టర్ కావాలంటే యాడికి వెళ్దాం? ఓహో ఈ ఊర్లోనా? ఈ ఊర్లో నాకు ఎవరున్నారప్ప, నాకు ఈ ఊరంతా కొత్త. ఏం పాడు కానీ ఓపెన్ చేద్దాం. ఎవరి వల్ల కాదు, చెప్పలేస్టో నేను బాగా తెలుసాలి. ఇప్పుడు మనకు మంచి డాక్టర్ కావాలి, మంత్రసాని కావాలంటే యాడికి వెళ్ళాలి? గాలివీడు. గాలివీళ్ళు ఉంటుందంటావు, ఇది మంచి మాట. గాలివీళ్ళు ఎక్కడ పోవాలి? బస్టాండ్ అడుగు. బస్టాండ్
గాలి బస్ స్టాండ్కే పోతే ఏముండాలి ఎవరు చెప్తారు. మంత్రసాని పైన పోదు పాప మంత్రసాని హాయ్ పోరండా బెల్ చెప్పండి బా ఈ పోతో దిగపోలని ఏమైనా మాత్రం మాట్లాడు ఎక్కేవలసిందే కాదు. గాలిలో వచ్చావు మాత్రం గాలి సంతలో వచ్చావు మాత్రం నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా మామూలు చేస్తా అది మా చీర కట్టింది నీకోసం ఏమయ్యా గాని చీర కట్టింది నా కోసమే చీర ఇప్పింది నా కోసమే చీర కట్టింది నా కోసమే చీర ఇప్పింది నా కోసమే కానీ ఏమో మరేదా ఏముంది పాప కాస్త దూరం ఉండు బాబు. పాపా చీర నింగా ఉంటే చెప్పారు నీ మనసు
సరే బాబు. పాపా కాదురా, మా మామ బాగా చూసుకోలేడు ఇప్పుడు. ఎవరు మీ మామ? అప్పుడే అన్న సందకాన్ని నీ ఎక్క చూస్తాను ఇక కానీ ఇప్పుడు నా చూసినా చూసుకోంగా అద్దాలు పెట్టుకొని. అబ్బా పాపా ఏరా రాయే అమర దహరా దహరా అమర దహరా ఏ వేద మనుషే ఆయనే అంటే ఆడపిల్లలు అనుకున్నావా, గాడిపిల్లలు అనుకున్నావా? మీరు మీద మరి తెచ్చిపోతావా? అబ్బా నీ అక్క ఏరా అబ్బా పాపా పండులే కానీ పండులే దరగా పండులే
జరగరా చూడు చేత్తో ఐదు కట్ట ఒట్టాటి 3-14 వెళ్ళిపోతాయి. కాదురా అరే అబ్బా ఇంతవరకు మన హనుమత్ జిల్లాలో నియమాదేవుడు పుట్ల ఏం పుట్టు ఏమనంతా జంగుతాని మా అమ్మ కట్టుగా నీ లక్క ఏమైందిరా చదువుకున్నావా ఏమేమి చెప్పు చూడు ఇంత మాత్రం అందుకని అక్కడి చూడలే అయితే ఏరా ఏం పోయే కడమో అబ్బో ఏమో మనసు సారి ముద్దు పెట్టి ఎలాగుంటది అబ్బలేగుంటది మనసు సారి ముద్దు పెట్టి ఎలాగుంటది మనసు సారి ఎలాగుంటది అబ్బలేగుంటది మనసు సారి ముద్దు పెట్టి ఎలాగుంటది అబ్బలేగుంటది అబ్బా నోట్లు పెట్టుకుంటాడు అట్లయ్యా ఇచ్చిన నీకు ఏమైనా చెప్పు ఇదంటే నాకు చాలా ప్రాణం నేనంటే పాపా ఏనా అనితాను
కంటే నీ చిరనవ్వుతాను నా ప్రేమ మధులు కాలమే కాదన్న ఎవరమే మన కాలమే కాదన్న ప్రేమిస్తూనే ఉంటా అయినా అక్కడ మా చెల్లెలు నన్ను కలిగి చేసినారు అక్కడ ఉన్నది చెల్లెలు అంటే వెంకటేశమ్మ వెంకటేశమ్మ లాస్ట్ వెంకటేశ్ ఎవరా ఎవరా నేను మొండమయ్య యాడిపోయినారా నువ్వు రానని పాపం ఆయన వెయిటింగ్ మళ్ళా బందేది ఓహో అంటే బందేవ్ ప్రసాద్ ఫ్రెండ్ ఎంగట్ట మల్లప్ప నాకేం ఇబ్బంది లేదు చిన్న విషయం ఒకటి కాదురా పాప చూడు ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది ఉన్నారా చెప్తానా నాకు చిన్న అనుమానం ఏమిటి నీ ఊరేమి నీ పేరేమి నువ్వు ఏం పని చేస్తావు నువ్వు ఎక్కడ ఇన్నాళ్ళు ఉన్నావు వాడు ఎక్కడ వచ్చిన పోయిన భాష భాష బాస్కెట్ లేరా భాషరా బాస్కెట్ లేదంటే నీ చేస్తా మళ్ళీ అంటే నా ఊరు పేరు చెప్పాలంటావా వాడు ఉన్నట్టు పోతే ఇంట్లో పడుకున్నాడు వాడు మూడు ఇది ఎక్కడ బాగా నాకు గొల్లకాయ సలకా పడుకున్నట్ట ప్రసాద్ అమ్మా ప్రసాద్ మాత్రం ఇక్కడ పట్ట అప్పన్న తొల అమ్మ అన్న ఎక్కడ పడితే అక్కడ చేస్తే మా ఇంటి ఏమన్నా కూడా అంటే నీ పెళ్ళి అయిందా అవునా మా ఇంటి ఉన్నారా నాకు చిన్న అనుమానం లేదు నీ నీకు పెళ్లి కాదనుకోండి మా ఇంటి ఉన్నారా ఏమన్నా కూడా చూస్తే అంటే నీకు పెళ్లి అయిందా మా ఇంటి నీ మొగుడి పేరు ఇక్కడ ఉన్నారు వెంకటమల్లయ్య వెంకటమల్లయ్య తగ్గిపోతే మంచిగా చేసుకున్నావు ఎత్తి కదా అంటే వచ్చిన బండినా ఒక్క నెల లేడీ మంచిగా చూసుకున్నావు అంటే షెడ్ బియ్య బండినారా నీ ఉద్దేశము ఇంకో పని చేయి అది షెడ్ కొట్టి నాకు చదువుతుంది ఉదయం బండి స్టార్ట్ చేయకు ఏమండి కాదు కళ్ళ ఒక బోర్డు పిలితే నల్ల కొట్టి బాగుంది బండి కాదు గొర్రెకాయలు తిన్నావా కాదు వాడు ఎక్కడ పడితే అక్కడ చేస్తాను నీకేమనిపించలేదా ఆడవలసింది కాదు కాదురా చూడు సరే గాని ఎగనమలయ్యా సరే గాని నీకుందా లేదా అంటే మనసు ఉందా లేదా అని స్వామి చాలా చూసుకోపో మనసు ఉందా లేదా కాదురా అంటే మా ఇంటానికి మనసు ఉందా లేదా అని అడుగుతాను ఏమీ లేదా ఏమీ లేదు మా ఇంటే ఎలాంటి వాడు తెలుసా ఎలాంటి వాడు ఉన్నాడమ్మా నా మూడు గ్లాసుల కందంగా అంటున్నాడమ్మా నువ్వు బాగా ఎలాగంటే అవ్వచ్చు ఆయన చల్ల సరే గాని ఇప్పుడు బయలుదేరదామా ఏ మాటే నా మాట సుందరగిరి పడ్డమన్నది సుందరి దాదమ్మా సుందరగిరి పడ్డమన్నది సుందరి దాదమ్మా చోట చక్కని సుందరి దాదమ్మా
చూడు మాదా సుందరగిరి పట్టినాము సుందరగిరి పట్నం వెళ్తున్నా సుందరరాజు అమ్మ అంటారు ఏమి ఇప్పుడు నస్తాందా తెల్లారితే తెలుస్తుంది నీకు ఇంకా ఏం కాదు 3 నెలల గర్భవతులకు 5 నెలల గర్భవతులకు 7 నెలల గర్భవతులకు 9 నెలల గర్భవతులకు కాను చేస్తాను ఓహో అంటే నువ్వు కాంతి చేస్తావు నీ పేరు ఏమంటారు నా పేరు వృత్తాంతం తెలిపాను కదా మొత్తానికి 10 మంది ఏమంటారు 10 మంది 10 రకాలుగా పిలుస్తారు అందుకే పక్కా నీ ఊరు నీ పేరు నీ అడ్రస్ మా ఇంటి నేను చెప్తాను సరే అలాగే మరియు నేను దేనికి వచ్చానంటే పాల్గొనపడం వేరే చీలం తిన్నాడు భార్య కొండమ్మ గారికి అవును లేక లేక నొప్పి వచ్చాయి కాబట్టి ఆ ఎమ్మకు మీరు కానుక చేయాలి అయితే బయలుదేరామంటావా పదా రమ్మన్నా మీ కొండమ్మను కానీ అమ్మా కొండమ్మ రావమ్మా అమ్మా కొండమ్మ గారు ఏమిటమ్మా ఏమాత్రమైన పుట్టినప్పుడు తాగలేదని తొందరగా తాడుదేవమ్మా అంటే ఏమాత్రమో తనలేను తనలేనంటున్నావు కదా కాదమ్మా ఇప్పుడే నడిచి 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 వచ్చాను అవునమ్మా మొదటిసారి అయినా నాకు పిచ్చిందమ్మా ఏ పిచ్చమ్మా మొదటిసారి నోటి పిచ్చమ్మా నోటి పిచ్చి నోటి పిచ్చి ఎక్కడ చూస్తానవరా సాయికి? ఎవరో రాస్తున్నారా? అతను నా మూడు సరే కానీ
అవును అదే ఏమాత్రం కాలేని ఉంటుంది అయినా నాకు పిచ్చిందే నోటు పిచ్చరా అవునా ధాన్యం ఉందిలే ఏమే ప్రసాద్ ఆయన పిచ్చి అదే నోటి పిచ్చి ఏం కాలేదు ఏం చెప్పి ఆయనకి పిచ్చి చాలా ఇబ్బంది పడతాండి బాబు వ్యవసాయం పడుతుంది ఏదో పోనీ అనుకున్నా ఏదో మళ్ళా ఏదో మా ఇంటి అనుకున్నా ఏం అనుకోలే మాట్లాడిపో సరే ఇద్దరు పరగెట్లు కూడా సర్దుకోండి అబ్బా నీకు ఆఫర్ వచ్చింది పరగెట్లు కూడా సర్దుకుంటారా కాదమ్మా ఆయన్ని పెట్టుకుంటే ఏమొస్తుంది ఆయన్ని పెట్టుకో నాకు తెలబడి మారిపోతుంది అప్పటికే మీ భయానికి అప్పుడే సర్దుకుంటాను మసాలు బాగానే భయం పెట్టారు మీ జాతకం కూడా మార్చేస్తాడు మారిపోతుంది సరేనమ్మా ఆయన జాబ్ మారిపోతుంది మారిపోతుంది కాదమ్మా కాదు ఆకలి వేసుకునేవమ్మా అరే తలారి కాదు ఆకలి వేసుకునేవమ్మా ఇప్పుడు నీకు ఆరు కావాలంటే కదా సరే నీ మాట కదా ఆఖరికి వస్తా రోజు కాంగ్రెస్ కొత్తగా ఖర్చు చేయమ్మా కాదరా వాడు పిల్లలు వాడు పచ్చి ఊపేస్తాడు ఆది చావని ఇట్లా గిట్లే నాకు దమ్మనింది ఈ ఊరు లోపల ఆది చిత్తలేవరా నీకు అలాగే మరి గౌరవనీయులు మన పెద్దమ్మను వదిలేశారు నేనే తెచ్చారు పైకి ఎత్తిన అంతే ఏం చేస్తాను లోపల ఎట్టెట్టు ఉందని
అర్జెంట్ కాల్ చేశాము. చాలా సంతోషం. ఎందుకంటే నువ్వు కష్టపడావు, కామెడీ చేసావు కాబట్టి నీకు ఎల్లవేళ కూడా నా యొక్క ధన్యవాదాలు నేను తెలుపుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ అమ్మగారు కానిపోయింది కాబట్టి పాప ఎక్కడ చెరికింద చెరురా మళ్ళీ పని ఎక్కడుంది? చెరికింద పాప చెరికింది ఉంది. చెరికిందా ఏమ్మా ఎక్కడుంది పాప? చెరికింది నాకు ఇక్కడ కూడా చేరే నువ్వే అంటే చెరికింది ఉంది. నేను ఆడికి 3 మాటలు చెరికింది ఉంది. బయట చాటు ఉంది పైన చెప్తాను కదా పెద్ద ఆయన. అది చేరు వేరు పైట వేరు. సరే గాని పోనీ యాదంటే ఎందుకు పాప ఉందా? బాగానే ఉంది బాబు. సరే ఇంకో పని చెయ్యి. ఏమి వాళ్ళ అమ్మ చేతికి ఇప్పుడు పాపను. సరే బయలుదేరి తట్టి తాగుతాను కానీ ఎవరా బెండప్ప సరేవా? సరే బెండప్పరావు సరే తలారి నా బిడ్డ లేక ఆడబిడ్డగా జన్మించింది కదా, మొత్తం కానీ ఏ ఒక్క చదవలేక ఇచ్చి పంపించానైనా. మా వాళ్ళకి ఏం తక్కువ మనం చెప్పావు, ఏ తక్కువ మొత్తం పంపించిన అవునా తలారి? అంతే కదా. ఒక్క బిడ్డ జన్మించింది. పాల్గొండ పట్టానికి వెళ్ళి ఒక డాక్టర్ గారి మంత్రసరిగా తీసుకొచ్చి కాన్పు జరిగింది కదా, అయిపోయింది. అయినా ఈనాడు మంచి రోజు కనుక పాల్గొండ పట్టణానికి వెళ్ళి స్వాములు వెళ్ళప్పుడైనా ఓహో అంటే సలహరి ఇప్పుడు నాకు ఒక ఆడబిడ్డ జన్మించింది కాబట్టి ఆ అమ్మ నీకు పేరు పెట్టాలంటే స్వాములు కావాలి. ఎంతమంది కావాలి? 9 మంది బ్రాహ్మణోత్తములు వెళ్ళప్పుడైనా. 9 మంది 9 మంది స్వాములు వచ్చే మన పంపలు ఏమన్నా ఉంటుంది, మొత్తం మంది వాళ్ళు ఉడుచుకొని పోతారమ్మా. వాళ్ళ వచ్చిందేమో ఇంకా. సరే ఏ మాట ప్రకారంగా ఇప్పుడు నీకు స్వామి కావాలంటే స్వాములు కావాలి. సరే పిల్లమ్మతమ్మా ఒరే స్వామి నమస్కారం పెట్టించే ఉన్నారు. నమస్కారం ఉంటే నమస్కారం పెట్టావు. మాకు వినాయకమైన స్వాములు కదా, నుంచి తిరిగి చదవడుతుంది. ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు? ఏం పని మీద పిలిచారు చెప్పండి. మా తాగా నేను అమ్మగారితో మాట్లాడతాలే. బాగున్నారా? బాగున్నామ్మా. ఏదో దేవుని దయ వల్ల పర్వాలేదు. అడికాడికి వచ్చారు. జన్మించింది. నామకరణం చేయండి స్వామి. ఏం నామకరణం చేయలేదు. మా తెచ్చిన కాడికి అంతా ఇవి చేసినారు. అరమూట వచ్చే లేకుండా మూట లేకుండా తల్లి సందు దొరికింది స్వామి. సందులో ఏదో దేవుందయ్యా పర్వాలే. అడికాడికి అంటే నీకు లేక అనుసంధానం కలిగింది. అవును స్వామి. కానీ మా అమ్మాయి గారు ఏ వారం పుట్టింది? శనివారం పుట్టింది కాబట్టి మా ఇంటి పేరు శీలమూరు కాబట్టి అమ్మాయికి నష్టం నామతిరమని, ఉదాహరణ భూచక్రము, బొట్టును చింతామని, అరికాలు ఎందుకు తామర పుష్పం పుట్టింది కాబట్టి నువ్వు వంచే పరిస్థితినైనా చింతామణి బెంగళూరు కాదు ఉంది. అప్పుడే ఒకసారి పోయి వచ్చినాము. మన చిక్కనా కొడుకు 6 నెలలు తాగాడి అలసిపోయి వచ్చినామైనా నువ్వు అక్కడ పోవద్దులే. కాబట్టి అమ్మాయి గారికి
శ్రీశ్రీ అనే అక్షరాలు వేసినాయి కాబట్టి శ్రీ శాసవ చిన్నమ్మని నామకరణ పెట్టాము. మేము పోయేస్తామమ్మా. నిన్న అడిగే కంటే ఆ ఎవరినో నడుపులేదు వేలు క్యారెంటీకి ఇస్తారు. పోయేస్తాం నేనా. ఆహా జరిపించింది కనుక స్వాములు వచ్చి చిన్నమ్మ అని నామకరణం చేసి వెళ్ళారు. ఈనాడు మంచి రోజు కాబట్టి బంగారు డ్యూటీ వేయాలని చక్కగా జోలు పాట పాడతావారా తలారి? నీ మాటే నా మాటమ్మా. అలాగే తలారి. అలాగే మరి మన గ్రామ పెద్దలకు, మన ఈ యొక్క దివపల్లి గ్రామ అక్కగారికి, అన్నగారికి, చెల్లెలకు, తోడుపట్లకు, ప్రతి ఒక్క బంధుమిత్రులు కూడా ఏమంటే ఆ యొక్క పాల్గొనబడ్డ మేలే శీలం తిన్నాడు భార్య కొన్నమ్మ గారికి లేక లేక ఒక్క ఆడపాప పుట్టిన సందర్భంలో ఆ యొక్క పాల్గొనలు చాలా వైభవంగా జోలపాట పాడారు. మన ఈ యొక్క దివపల్లి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు అన్నగారు, అక్కగారు, చెల్లెలు, తోడుపట్టు ప్రతి ఒక్కరు ఆ యొక్క చిన్నమ్మ తల్లికి నీకు తోసంటే వస్త్రదానం ఇచ్చే వికుడులు, సాంబూలం ఇచ్చే పరమశంగలు, కాను దానం ఇచ్చే కడమలకు చాలా సంతోషంగా జోలపడబడారు. మన ఊళ్ళో కూడా ఎవరైనా కానీ ఆ యొక్క చిన్నమ్మ తల్లికి దానదానం చేసి చాలా సంతోషంగా మరి మరి కూర్చున్నాను. అమ్మాయే రామకుమార్
ఏమొస్తుందో ఏం పోదు ఏమేద్దాం. లేదా తలారి ఆ బిడ్డ ఎంతో చక్కగా నిద్రపోయింది కదా. ఏముంది ఏమో వచ్చినాడు ప్రభాకర్ రెడ్డి 100 రూపాయలు వేసినాడు. నీకు చాలు నాకు చాలు. ఈ పక్క ఉన్నాడు ఎందుకు 10 రూపాయలు ఎందుకంటే ఆటో కూడా ఉంది చెకాబో కూడా. లేదా తలారి అయినా ఒక్కగాని ఉన్నారు బిడ్డ కదా. గోవిందనాథుని వెంకట వాస గోవింద హై రామ రామ గో రామ రామ గో రామ రామ ఎంత 7 ఏళ్ల వయసుకు వచ్చింది గోవింద గోవింద అయినా అక్కడ వస్తుంది నాకు బాధ్యత కదా. అలాగే రామం వచ్చినాడు బిడ్డ.
అవునమ్మా మహాశైలి అని నన్ను పిలుస్తున్నావే అవునమ్మా నన్ను పిలిచిన కార్యహాతి వేడు అలాగే తెలుపమ్మా అలాగే తెలుపబోకున్నాట అమ్మగారు ఈ యొక్క బంగారు పదములకు 10,000 వందనాలమ్మా. దీర్ఘాయుష్మాన్ బాబు చిల్లగా వర్ధనమ్మ బాట్య మహాభాగ్యం అమ్మా. అబ్బాకు బాట్య అలాగే నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. అబ్బాకు బాట్య నిన్ను నేను అడిగినందుకు ఎటువంటి కోపం లేదంటే అడుగుతానమ్మా. అబ్బాకు బాట్య అమ్మగారు అయ్యా లేక లేక పుట్టావు ఒక్కనాది ఒక్క ఆడబిడ్డవు పావుకుడ పట్టంలో పుట్టి అవునమ్మా. ఆడుకుంటూ పాడుకుంటూ ఉండగా అవునమ్మా. నేను ఉన్న చెట్టుకొచ్చి అవును తల్లి. అమ్మాచరిని రామరసాల ఒక చిన్న కోరిక కట్టినావు అవునమ్మా. ఆ ఒక్క కోరిక ఏమిటో తెలుగు ఒక బాట ఎలాంటి కోపం లేదు ఒక బాట అలాగే అడుగు వచ్చిన ఒక బాట నారాయణ వైకుంఠవాస గోవింద. అయ్యో అమ్మగారు మా అమ్మగారు
ఉత్తర భాగాన అవును మా అన్నగారు 7 మంది వేసిన జొన్నసేన ఉన్నది కదమ్మా. పెద్ద చేను ఉన్నాడు కదా ఆ జొన్నసేని కావాలి వెళ్ళాలని, కాఫీ వెళ్ళాలని గెడమ 16 గెడమ తిరగాలని, గెలుపు 16 గెలుపులు తిరగాలని కేకలేసి గువ్వలు తోలాలని, ఏం కలిసి నా యొక్క కుడి చేతస్తంతో గువ్వలు తోలి అవును ఒక మాట ఎడమ చేతస్తంతో ఎగరతోలాలని ఎగరతోలాలని నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. ఒక మాట ఆయన అన్నలేసిన చెడ్డ చేడికి వెళ్ళాలని నీ మనసారా కోరికట్టున్నావు అవునమ్మా. అయినా ఇంత చిన్న వయసులో నీకు ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారు ఒక మాట? అమ్మ ఎవరు చెప్పేది, ఎవరు నేర్పేది? అన్నలేసుడు చెడ్డ చెడికి వెళ్ళాలన్నా అవునమ్మా. మన ఇంటి వద్ద కూలిగాలు లేరా, ఉన్నారమ్మా. జీతగాలు లేరా, చేతకాయలు కూడా ఉన్నారు. అయినా నీకు ఇంత చిన్న వయసులో ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు ఒక మాట? అమ్మగారు అమ్మకు మీ మాట అన్నగారు 7 మంది వేసిన జొన్నసేని కావాలి వెళ్ళాలంటే అవునమ్మకు మాట మన ఇంటి వద్ద కూలి వాళ్ళు ఉన్నారు. అవునమ్మకు మాట 30 చేతకాయలు ఉన్నారు. ఇటువంటి చిన్న విషయంలో ఇటువంటి చిన్న వయసులో ఎవరు చెప్పడమ్మా? అలాగే నిలుతారమ్మా. నేర్పలా ఎవరు నేర్పలా? నాకు వీళ్ళల్లో ఎవరు చెప్పలా, ఎవరు చెప్పలేరు, వీళ్ళల్లో ఎవరు కూడా నేర్పించలేదమ్మా. ఎవరు చెప్పలేరు. నా మనసులో ఒక చిన్న కోరికమ్మా. నీ మనసులోనే ఎందుకు చెడు కోరుకుంటున్నావు? అయినా అన్న లేచుడు చెడ్డ చెడికి వెళ్ళాలా? ఈ ఉగాది ఎండల కాలాన్ని నేను మాత్రం పోకుండా ఒక మాట. నా మాట కాఫీ తాగని తెలుసా? నా మాట ఒక్కసారి ఒక మాట. పంపిస్తానంటే వింటావు, లేదంటే వినవు. నా ముద్దు కుదిరి ఉన్నాడు, నా బంగారు బిడ్డ ఉన్నాడు. పాత్ర ఎవరు కదా నా మాట ఒక్కసారి నీ ఒక్కదాని ఒక్క బిడ్డము ఒక్కరిగా చెడు చెడికి వెళ్ళినా ఆడబిడ్డ కాలం మంచి కాలం ఎంత పొందుతారో నాకు ఒక్కటేనా ఆడబిడ్డ రావే పంపిస్తాను. అమ్మగారు పంపిస్తావమ్మా? అలాగే పంపిస్తాను, వెళ్ళొస్తావు. అంత లేదు చిన్న చెడికి వెళ్ళాలంట. 7 మంది దాసులు 7 మంది చెలికత్తలు నీ వెంట పంపుతారు.
ఎవరు? ఇప్పుడే బొంబాయి ఇచ్చిరా? వచ్చేటప్పుడు దావలు ఎవరు తెచ్చుకునేది ఎవరు తినడానికి? ఏయ్, నీ గురించి చెప్పండి నీ గురించి నేను చెప్తానా మంచిదేనమ్మా ఆ చెరికెత్త ఎట్లా ఉంది? కాదురా, నా ఇంటి చాలా మంచిది. ఆ చెరికెత్త చెత్త ఇంటికి చేసిందిరా? కాదు, మేసేగాడు కూసేగాడు నుంచి నేను చేసిందిరా నా బిడ్డను. దాని మాట నేను చెప్తామ్మా అన్నయ్య చికెన్ పక్కన తీసుకోవాలండి చిరాకు బొమ్మది చెప్పాలి పంపిస్తావమ్మా అలాగే పంపిస్తాను. వెళ్ళి వస్తాం అమ్మకు మధ్య. ఎవరిని? మా భార్య అన్నయ్య. ఆమె. అబ్బాయిలు మా భార్య మరి ఈ భార్య మరి. పెద్ద భార్య ఈ భార్య నేను దాకా వచ్చి ఏమి పియ్యాడు? అన్నయ్య మీ అమ్మ పంపించిన కళ్ళం పరిస్థితి చూడ కొంపలో కాదు ఎప్పుడా పంపిస్తావమ్మా ఈ ముష్టిలకి ఏం పని లేపాట్లే ఈ పక్కన ఊట్లు ఉన్నాయి అమ్మకు బాట. అమ్మగారు అలాగే పంపిస్తాను. వెళ్ళి వస్తాం అమ్మకు బాట. అలాగే వెళ్ళొస్తానమ్మా అబ్బా మాయమ్మ ఆరు చిన్నమ్మ అమ్మా మాయమ్మ అమ్మా మాయమ్మ
అయినా నేను ఇచ్చే 7 లక్షల బంగారు చేత పట్టుకొని అవునమ్మా గెలుమ 16 గెలుములు తిరిగి కేంద్రాలకు గుమ్మల తల్లిని గుమ్మతోని 7 గడియల లోపల శీఘ్రముగా మళ్ళీ నేను గర్భాన్ని పెట్టి రావాలి ఒక మాట అమ్మా. అలాగే వెళ్ళి వస్తావు ఒక మాట. అలాగే వెళ్తానమ్మా. అలాగే వెళ్ళి రావు ఒక మాట. గోవిందనారాయణ వైకుంఠ వాస గోవిందనారాయణ వైకుంఠ వాస గోవింద అయ్యో రామ రామ ఓ రామ రామ ఓ రామ 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 ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ తల్లి బంగారా బలము బంగారు తల్లి బంగారా చెలవది చెల అమ్మరు తీరా వెండి వేదాలు చేతపట్టి నాదాగు అమ్మరు తీరా వెండి వేదాలు చేతపట్టి నాదు చేతపట్టి నాదాగు అయ్యో చేతపట్టి నాదు మా అమ్మ దగ్గర సెలవు తీసుకొని 2 వరుసల బంగారు పనులు చేత పట్టుకొని మా అన్నగారు 7 మంది వేసిన జొనసూరి కాలు వచ్చానే జన్మకెళ్ళి పడ్డారు తిరగాను కేకలేసుకు వెళ్తున్నాను ఎక్కడెక్కడి కరంబోడు కనిపించలేదే. అయినా సరే ఆ 4 వైపులు ఒక్కసారి పాల్చామ్మా. ఇట్ట తూర్పు ఉత్తర దక్షిణ 3 వైపులా పారించిన కదా. అప్పటికి ఎక్కడెక్కడి కర్రంబోడు కనిపించలేదు. అందు పర్వట బాగా పాల్చుడుగా మా అన్నయ్య బట్టి మధ్యలేడి స్వామి చిలకవతాంతో వచ్చి 7 కర్రంబోటు పెట్టారు గోవిందా గోవిందా చిన్న వీలు నిలిచి బెడ్డకు పైన జోడించి ఈ యొక్క చిలకల కొల్లారంసలు పడి తయారు చేశాను కదా. ఇందుకు ఆవిష్కలగాలంటే 7 మంది మా అన్నగారిని 3 దేవతలను నా మరోసారి వేడుకున్న ఆ యొక్క చిలకల కొల్లారంసలు పడికి ఆవిష్కలిగినేమో అలాగనే వేడుకున్నారు కాక. అయ్యో రామ 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 రామ
వినకూడదని మైకి దిగి వినడు రామ రామ ఓ రామ రామ ఓ రామ